దేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఈ యొక్క భారత రాజ్యాంగం పట్ల అనుగుణంగా మెదలాలి తప్ప నిన్నటి రోజు పార్లమెంటులో హైదరాబాద్ ఎంఐఎం పార్టీ నుండి గెలిచినటువంటి అసదుద్దీన్ ఓవైసీ ప్రమాణం చేసుకుంటూ జై భీమ్, జై తెలంగాణ, అదేవిధంగా జై పాలస్తీనా అనడాన్ని ఒక హిందూ సంఘాలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. దానికి సంబంధించి హిందూ వాహిని రాష్ట్రకు సంబంధించిన వారు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే నిన్నటి పరిస్థితిని బట్టి చూసుకున్నట్లయితే ఏం చెప్తారు ఆ విషయంలో? ఈ యొక్క మొన్న పార్లమెంటు డే బిఫోర్ ఎస్టర్డే పార్లమెంటు ప్రమాణ స్వీకారంలో మన హైదరాబాద్ పార్లమెంటరీ అభ్యర్థి అయినటువంటి ఓవైసీ గారు అతని ద్వారా ఏ రోజు నాడు కూడా భారత్ మాతా కి జై అనేటువంటి మాట రాదు, జై హింద్ అనేటువంటి మాట రాదు. ఈ భారతదేశం నుండి అన్ని రకాలైనటువంటి హక్కులను వారు ఉపయోగించుకుంటూ ఏదైతే రాజ్యాంగం ఇచ్చిందో వాటిలో ఉన్నటువంటి హక్కులను ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటూ ఈ భారతదేశం యొక్క సార్వభౌమాధికారం దెబ్బతీసే విధంగా వారు మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్క హిందువు, ప్రతి ఒక్క భారతీయుడు ముక్తం కంఠంతో ఖండించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది. దీనికితో పాటు వారి యొక్క తమ్ముడైనటువంటి వారు తమ్ముడేమన్నాడు, 15 నిమిషాల సమయం ఇస్తే మొత్తం యావత్ భారతదేశం నుండి ప్రతి ఒక్క హిందువును చంపేస్తున్నటువంటి మాట ఇవ్వడం జరిగింది. ఇలా వారి యొక్క ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. హిందూ సమాజం కూడా వారు కూడా జాగృతమై జరిగినటువంటి ఎలక్షన్ లోపల కూడా వారికి 30 తిప్పలు పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క హిందూ బంధువులందరూ కూడా మనం అందరం జాగృత కావాలి. ఓవైసీ ఉన్నటువంటి ఎవరైతే ఈ భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారో వారిపైన మనము ఎక్కడికక్కడ ఖండించాలి. ఈ రోజు నాడు సిద్దిపేట హిందూ వాహిని శాఖ ఆధ్వర్యంలో మా యొక్క తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్ళి మేము అందరం కూడా ఈరోజు సిపి గారిని కలిసి వారికి మెమోరాండం వారికి ఇవ్వడం జరిగింది. వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఆర్టికల్ 102, 103 ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏవైతున్నాయో వారిని డిస్క్వాలిఫై చేసేసి పార్లమెంటు మెంబర్కు అతని అనర్హుడు కూడా ప్రకటించాలని కూడా మేము సిపి గారిని కోరడం జరిగింది. దానితో పాటు మేము ప్రతి పోలీస్ స్టేషన్లో మన యొక్క హిందూ వాహిని కార్యకర్తలు కూడా వారి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనితో పాటు మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్లో చాలామంది కొన్ని వేల సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క ఎంతోమంది హిందువులు ముస్లింలు ఆ టెర్రరిస్టుల చేతిలో బానిసలుగా బందీలుగా చంపబడినారు. వారి భూములు కోల్పోవడం జరిగింది. వారికి ఎటువంటి ఆశ్రమం లేకుండా నిరాశ ఉన్నది. దీనితో పాటు బంగ్లాదేశ్ తీసుకోండి, దీంతో మన పాకిస్తాన్లో ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎంతోమంది హిందువులను ఊచకోత కూర్చున్నటువంటి చరిత్ర వారి యొక్క టెర్రరిస్టు యొక్క ఉన్నది. వారికి సానుకూలంగా స్పందించినటువంటి ఈ యొక్క ఓవైసీ బ్రదర్స్ ఎవరుతుందో వారిని అందరం కూడా మనం ఖండించేసి వారికి బుద్ధి చెప్పే విధంగా మన హిందువులందరినీ కూడా ప్రతి ఒక్క హిందువుని కూడా వారి లోపల జాగృత చేయవలసిన బాధ్యత మన అందరిపైన ఉన్నది. దీనితో పాటు ఇదే సంఘటన ఇదే ఎంపీ అమెరికాలో మాట్లాడినట్టయితే వితిన్ 24 అవర్స్ లోపల అక్కడ బ్లూ టీమ్ వారిని వారిని ఎన్కౌంటర్ చేస్తుంది. అటువంటి అక్కడ చట్టం ఉంది. మన దురదృష్టవశాత్తు ఏంటంటే మన భారతదేశంలో మంచి చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఆ చట్టాలని దుర్వినియోగం చేస్తున్నారు తప్ప వాటికి అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఉన్నారో వారి యొక్క మతాన్ని అడ్డుపెట్టుకొని కులాన్ని అడ్డుపెట్టుకొని వారి యొక్క బాధ్యతల గురించి మాట్లాడలేదు. వారు ఏం మాట్లాడుతున్నారంటే వారి యొక్క రైట్స్ ఎంత ఉన్నాయో వారి బాధ్యతలను కూడా వారు గుర్తు చేసుకోవాలి. ఎప్పుడైతే మనం బాధ్యతలను వారి యొక్క రైట్స్ను ఇవి రెండింటిని మనం సమన్వయం చేసుకుంటే మన భారతదేశంలో మనం అందరం కూడా ఒక సంఘటితంగా మనం బతకగలుగుతూ ఉంటాము. వారి యొక్క ఓట్ల రాజకీయం తప్ప ఏ ఒక్కనాడు కూడా ముస్లింలకు నిజమైనటువంటి ముస్లింల అభివృద్ధి కూడా ఈ పాత బస్తీ ఉన్నటువంటి సోదరులు ముస్లిం సోదరులు ఎన్నడూ కూడా ముస్లిం ఉన్నటువంటి ఎంపీ కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, నిరుపేదైనటువంటి ముస్లింల సంక్షేమాన్ని ఎన్నడూ కూడా వారు కోరుకోవడం లేదు. అదే భారతీయ జనతా పార్టీ వారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద, గరీబ్ కళ్యాణ్ ఆవాస్ యోజన కింద ఇలా ఎన్నో రకాలైనటువంటి స్కీమ్స్ ఇవ్వడం చేసి వారి యొక్క అభివృద్ధిని తీసుకొచ్చేసి వారిలో పట్ల ఇంక్లూసివ్నెస్ అందరిలో పట్ల డెవలప్ కోరుకున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఒక ముఖ్య లక్ష్యం ఏంది, ప్రపంచంలోనే గురుస్థానము మన దేశంలో పట్ల ఎటువంటి ఇంపార్షియల్ లేదు. హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఎటువంటి భావన తారతమ్యం మన లోపల లేదు. మనం అంతా ఒకటంటే భావన ఉన్నది. దురదృష్టం ఏంటంటే ఈ ముస్లిమ్స్ బదరవుతున్నారు వారిద్దరు కూడా ఓవైసీ, అక్బరుద్దీన్ వీళ్ళిద్దరు కూడా ఓట్ల రాజకీయాల గురించి ముస్లింలను అందరినీ కూడా వాళ్ళు బలిపశు చేస్తున్నారు. వారి యొక్క మనగడకు, వాళ్ళ ఆస్తుల రక్షణకు, వారి యొక్క పాపులర్గా ఉండడానికి తప్ప వారికి ఎటువంటి ప్రేమ ముస్లిమ్స్ పైన లేదు. కాబట్టి మొన్నటి రోజు చూసుకున్నట్టు ఎన్నికల సమయంలో ఓట్ల కోసము హిందూ ముస్లిం బాయి అన్న సందర్భాలు చూసాము. దేవుళ్ళ కూడా హిందూ దేవాలయాలకు కూడా వచ్చిన సందర్భాలు చూసాము. ఆ విషయంలో అంటే ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే చేస్తున్నారు అనుకుంటున్నారా? ఓవైసీకి హిందువుల పైన ఏనాడు ప్రేమ లేదు. అతను ఏ ముస్లిమ్స్ టెర్రరిస్ట్ వారికి అనుగుణంగా వారు పనిచేస్తారు తప్ప వారి హిందూ మైనారిటీ సోదరుల పైన, నిరుపేద ముస్లిం సోదరుల పైన వారికి ప్రేమ లేదు.
వారికి అధికార కాంక్ష తప్ప వారు ఏం లేదు. మొన్నదాకా బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉంటే వారి పొంతన చేరిండు, ఇప్పుడు కాంగ్రెస్ పొంతన చేరిండు. వారికి ఒక ఎజెండా లేదు, ఏం లేదు. వారికి ఒక అధికారం తప్ప ఏమి లేదు. వారికి ఎక్కడ ఏ రాష్ట్రంలో వారికి అనుకూలం లేదు కాబట్టి ఈ పాత బస్సు తప్ప వారు ఇంకెక్కడ వాళ్ళు కాంటెస్ట్ చేయరు. వారి పరిస్థితి అదే కాబట్టి వారికి ఒక ఓటు రాజకీయం తప్ప వేరేం లేదు. మొన్న కూడా హిందూ టెంపుల్కి ఎందుకు వేయండు, ఇక్కడ హిందువులందరూ కూడా వాళ్ళలో పడ్డ సంఘటిత భావన పెరిగింది, వాళ్ళు జాగృతం కావడం జరిగింది. కాబట్టి వారిని అపీజ్మెంట్, వారిని దగ్గరికి వెళ్ళేసి జస్ట్ ఓటర్ గురించి తప్ప హీ సీక్స్ ఓన్లీ ఫర్ ద ఓట్స్, నాట్ ఫర్ ది వారికి ఏదో చేద్దాము, ఏదో మంచి సమాజంలో మనము ఒక భాగస్వామ్యం అయిదాము, మంచి డెవలప్మెంట్ చేద్దామనే ఆలోచన వారికి ఎప్పటికి కూడా లేదు. అలా చూసుకున్నట్టు వారు ఎన్నో సంఘటనలు, వారి యొక్క ఆటిట్యూడే ఒక ప్రవృత్తి ఏదంటే ఓట్లు తప్ప వారి లోపల ఇంకా వేరే ఏం లేదు. ముస్లిం సోదరులందరినీ కూడా ఓటుకు హక్కు వాడుకుంటుంది తప్ప వారి సంక్షేమానికి, వారి అభివృద్ధికి, వారికి ఇంక్లూడ్నెస్ అంటే అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని, ఆ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేయాలనే ఆలోచన వారి బ్రదర్స్ ఎప్పటికి కూడా లేదు. ఒక భారతీయునిగా అంటే మొన్న జరిగిన సంఘటన బట్టి ఏం డిమాండ్ చేస్తారు చివరగా ఏంటంటే మన భారతదేశం నుండి జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలుకుంటే కాశ్మీర్ టు కన్యాకుమారి మన ఉన్నటువంటి యావత్ భారతీయులందరూ కూడా మనము ఇర్రెస్పెక్టివ్ క్యాస్ట్, కలర్, రీజన్, రిలీజియన్ వీఆర్ వన్నెస్. ఎవరైనా సరే మన సార్వభౌమాధికారాన్ని క్వశ్చన్ చేసినట్టయితే, మన యొక్క దౌత్య సంబంధాలను, విదేశీ వ్యవహారాల సంబంధాలను మనం దెబ్బతీసినట్టయితే మనము ఉపేక్షించలేదు. మనం అందరం కూడా ఎక్కడికక్కడ వాళ్ళని ప్రతిఘటించేసి వారికి బుద్ధి చెప్పాలి. మనం అందరం ప్రజలు కూడా ఆ సమయం ఎంతో దూరం లేదు. మిస్టర్ ఓవైసీ బ్రదర్స్, మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. మీరు ఈ త్వరలోనే మీ ప్రజల యొక్క బుద్ధి మీకు బుద్ధి చెప్పేటువంటి సమయం దగ్గర ఆసనమైంది కాబట్టి జాగ్రత్త. మీరు ఏది మాట్లాడినప్పటికీ కూడా ఈ సార్వభౌమాధికారం కావచ్చు, మన భారతదేశాన్ని ఉన్నటువంటి విదేశాలతో ఉన్నటువంటి దౌత్యపరమైన సంబంధాలు కావచ్చు, వాటి దెబ్బతీసి మాత్రం ఉపేక్షించము. బిడ్డ, నీకు ఇక్కడ జీవించడం ఇష్టం లేకుంటే పాకిస్తాన్కో నీకు లేదంటే వేరే దేశాలకు వెళ్ళిపోగాని ఇక్కడ ఉండి ఈ ప్రజల్లో పట మా దేశాల మధ్యలో మాకు ఎటువంటి కూడా చిచ్చు పెట్టుకుంటా నువ్వు పబ్బం కట్టుకోకు. మరి మేమందరం కూడా మరొకసారి మేము హెచ్చరిస్తున్నాము మా మీడియా మిత్రుల ద్వారా. అంటే ఓటు బ్యాంకు రాజకీయాల కోసము ఈ యొక్క ఓవైసీ బ్రదర్స్ కూడా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారు తప్ప దేశ ఔన్నత్యాన్ని చాటుతూ ముందుకెళ్ళాలి తప్ప విదేశీ దేశాలకు సంబంధించి ప్రోత్సహించడం ఇది మంచి పద్ధతి కాదని చెప్పి హిందూ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. కెమెరామెన్ ఎల్లోర్తో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.